అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 10th క్లాస్ ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్ తెలుగుకి సంబంధించి 2025కి సంబంధించి క్వశ్చన్ పేపర్ని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అమ్మ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకున్నాను, మీరు ప్రీ ఫైనల్ నుంచి దాదాపుగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రీ ఫైనల్ పేపర్స్ని కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్, సమయం వచ్చేసి 3 గంటల 15 నిమిషాలు. ఇక్కడ విభాగం 1లో రోమన్ నంబర్ 1 అవగాహన ప్రతిస్పందన 32 మార్కులకమ్మ. క్వశ్చన్ నంబర్ 1లో క్రింది పరిచిత పద్యాన్ని ఒకదానికి చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. అంటే మనకు తెలిసిన పద్యం ఇస్తారు, దానికి సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు, 8 మార్కులు. లేదా తర్వాత ఇంకొక పద్యం ఇస్తారు, ఇదన్నా రాయొచ్చు, 8 మార్కులు. క్వశ్చన్ నంబర్ 2లో క్రింది పరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి, 8 మార్కులు. మనకు తెలిసిన పేరాగ్రాఫే ఇస్తారు, దీనికి సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు, 8 మార్కులు. ఇక్కడ మీరు క్వశ్చన్ నంబర్ 2 చూసుకోండి. పై గద్యం ఆధారంగా అర్థవంతమైన ప్రశ్న అంటే క్వశ్చన్ నెంబర్ వేసుకొని ఇది వేసుకొని ఈ మూడిట్లో ఏదో ఒకటి రాసినా సరిపోతుంది. తర్వాత రామాయణం నుండి ఇచ్చిన క్రింది సంఘటనలు ఏ ఏ కాండాలకు చెందినవో వాక్య రూపంలో రాయండి, 8 మార్కులు. తర్వాత నంబర్ 4 క్రింది అపరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. మనకు తెలియని పేరాగ్రాఫ్ ఇస్తారు, దీనికి సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు. పేరాగ్రాఫ్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆన్సర్ మీరు పబ్లిక్ ఎగ్జామ్లో ఎట్టి పరిస్థితుల్లో క్వశ్చన్ పేపర్ మీద ఏది కూడా రాయకూడదు, అర్థమవుతుంది. అట్లా రాసినారంటే డీబార్ అయ్యేకి మీకు అవకాశం ఉంటుంది, అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత విభాగం 2 రోమన్ నంబర్ 2 వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించి 36 మార్కులు. దీంట్లో క్వశ్చన్ నంబర్ 5, 6, 7లో 3 ఇస్తారమ్మా, 4 మార్కులు, 3 రాయాల్సిందే, 12 మార్కులు. తర్వాత క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాల్లో సమాధానాలను రాయండి. 3 × 8 = 24 మార్కులు. క్వశ్చన్ నంబర్ 8, 9, 10లో 2 ప్రశ్నలు ఇస్తారు, ఒక్కొక్కటి రాయాల. తర్వాత విభాగం 3లో భాషాంశాలమ్మ. ఇందులో అలంకారాలు, లఘు గురువులు గుర్తించేది, తర్వాత అర్థాలు, తర్వాత పర్యాయ పదాలు, తర్వాత ప్రకృతి వికృతులు, జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. అనార్థాలు, ఉత్పత్తార్థం, తర్వాత జాతీయాన్ని గుర్తించడం, తర్వాత సందర్భం, అర్థం రా సందర్భం, తర్వాత విడదీసేది, తర్వాత విడదీసిన పదాన్ని కలిపి రాయాల, తర్వాత ఏ సందో గుర్తించాల, తర్వాత విగ్రహవాక్యం, సమాసం. ఒకటి గుర్తుంచుకోండి, చాలా మంది నన్ను డౌట్ అడిగినారు, ఎప్పుడే కానీ సంఖ్య వచ్చిందంటే కానీ ఇక్కడ 4 అనేది సంఖ్య, కాబట్టి ఇట్లా సంఖ్య వస్తే మాత్రం అది ద్విగు సమాసం. సూర్యుడు, చంద్రుడు, తల్లి, తండ్రి అట్లా 2 వచ్చినట్టు ద్వంద్వ సమాసం. తర్వాత విభక్తులు, విభక్తి నిడుమువులు ప్రథమ విభక్తి, నిన్నులను కూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతంచేన్ తొడంతో తృతీయ విభక్తి, వలనన్ కంటెంట్ పట్టి పంచమీ విభక్తి. అవ్యయభావ సమాసం అంటే ఏదైనా పేర్లకు ఊర్ల పేర్లు అట్లాంటివి వస్తే ఇది వస్తుందమ్మా. ఆధునిక వచనాన్ని గుర్తించాల. తర్వాత వ్యతిరేక వాక్యం, ఇవన్నీ ఈజీగా మార్కులు పొందొచ్చుమా మీరు. తర్వాత సామాన్య వాక్యాన్ని సంశిష్ట వాక్యంగా మార్చి రాయడం, కర్తరి వాక్యానికి కర్మణి వాక్యాన్ని గుర్తించి రాయడం. తర్వాత ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో రాయండి, ఈ రకమైన సామాన్య వాక్యాన్ని గుర్తించి రాయండి. తర్వాత 32లో ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో రాయండి. తర్వాత ఆశ్చర్యార్థక వాక్యం ఇది. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ధన్యవాదములు.